ఓం శ్రీమాత్రే నమః. శ్రావణ మాసంలో వరాలను ఇచ్చే వరలక్ష్మిగా లక్ష్మీదేవి అమ్మవారికి ఆహ్వానం పలుకుతూ తొలి శ్రావణ శుక్రవారం పూజ ఎలా చేయాలి? ప్రతి స్త్రీ తన కుటుంబ క్షేమంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని, పిల్లలు చదువులో బాగా రాణించాలని కోరుకుంటుంది. అలాగే లక్ష్మి అంటే ఒక్క సంపదే కాదండి, జ్ఞాన సంపద, పశు సంపద, ఆరోగ్యం కూడా ఒక మంచి సంపద లాంటిదేనండి. ఆరోగ్యంగా ఉంటే కష్టపడి జీవించి ఒకరిని రూపాయి ఆశించకుండా జీవించవచ్చు. మన కాళ్ళ మీద మనం నిలబడి స్థిరంగా జీవనాన్ని కొనసాగించే విధముగా, అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి కట్టుకుని ఉండేలాగా చూడమని, అటువంటి లక్ష్మిని అమ్మవారు మనందరికీ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కుటుంబ సభ్యులందరికీ తొలి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు చాలా ప్రత్యేకమైనవి. ఈ శుక్రవారం వేళ లక్ష్మీదేవి అమ్మవారిని అందరూ పూజించవచ్చండి. ఒక్క వరలక్ష్మి వ్రతం రోజే కాదు, మిగిలిన 3 వారాలలో కూడా అమ్మవారిని పూజ ఎలా చేయాలి, పాటించవలసిన నియమాలు ఏమిటి, పూజ విధి విధానం గురించి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీ అందరికీ వీడియోస్ ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే ఈ శ్రావణ శుక్రవారాలలో అమ్మవారిని పూజించేటప్పుడు ఇంట్లో చేయవలసిన పనులేమిటి, చేయకూడని పనులేమిటి అనే విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవటం ద్వారా మనం పూజని చాలా ప్రశాంతంగా పూజ చేసుకోవటం, అలాగే అమ్మవారికి ఇష్టం లేనటువంటి పనులు చేయకుండా ఉండడం లాంటివి చేయవచ్చు. వరలక్ష్మి వ్రతం రోజే కాకుండా మిగతా 3 శుక్రవారాలలో కూడా లక్ష్మీదేవి అమ్మవారిని పూజించేటప్పుడు కలశం ఆనవాయితీ ఉన్నవారు కలశాన్ని ఏర్పాటు చేసి పూజ చేయాలా అని అడుగుతున్నారండి. ఇటువంటి మరెన్నో చిన్న చిన్న సందేహాలు మనందరిలోనూ ఉన్నాయండి. వాటన్నిటికి కూడా సమాధానాలు చెప్తూ మీకు ఈ రోజైతే పూజా వీడియో షేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి పూజా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం గురించి చాలా చక్కగా మనందరం తెలుసుకోవచ్చు. 2024 సంవత్సరంలో శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు 4 వచ్చాయి. మొదటి శ్రావణ శుక్రవారం ఈ 2024 సంవత్సరంలో ఆగస్టు 9వ తారీఖు నాడు వస్తోంది. ఈ తొలి శ్రావణ శుక్రవారం వేళ లక్ష్మీదేవి అమ్మవారిని మన ఇంటికి ఆహ్వానం పలుకుతూ మరి పూజ ఎలా చేయాలనే విషయాన్ని తెలుసుకుందామా? మరి శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం వేళ కూడా లక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేయవలసి ఉంటుంది. లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంటి అడుగుపెట్టి స్థిరనివాసం ఏర్పరచుకొని ఉండాలి అంటే ఇంటిని శుచి శుభ్రతతో ఉంచాలి. అలాగే ఇల్లు వాకిళ్ళు కూడా శుభ్రంగా ఉంచుకుని చక్కగా వాకిళ్లలో ముగ్గులు వేయటం, పసుపు కుంకుమలు చల్లటం, అమ్మవారిని ఆహ్వానిస్తున్నట్లుగా అమ్మవారి యొక్క పాదాలు ఇంటి ప్రధాన గుమ్మని సింహద్వారం దగ్గర వేసి అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానం పలకాలి. ఎలా అయితే మన ప్రతినిత్యము కూడా ఈ రోజు కాకపోతే రేపైనా సరే మన జీవితం మెరుగుపడుతుందని ఒక ఆశతో ఎలా అయితే జీవిస్తూ ఉంటామో అదేవిధంగా అటువంటి నమ్మకంతో లక్ష్మీదేవి అమ్మవారిని పూజించేటప్పుడు ఇంట్లోకి అమ్మవారిని ఆహ్వానిస్తున్నట్లుగా దయచేయి తల్లి అని చెప్పుకుని ఆ తర్వాత పూజనైతే మొదలు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇదంతా కూడా ఒక నమ్మకం మీద ఆధారపడి ఉంటుందండి. పూజా మందిరంలో పూజించే వారికి ఎటువంటి నియమాలు అవసరం లేదండి. కానీ సపరేట్గా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసేటప్పుడు మాత్రం ఇంటి తూర్పు ఈశాన్యానికి మూలగా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసి పూజ అయితే మొదలు పెట్టవలసి ఉంటుంది. ఒకవేళ మీకు తూర్పు ఈశాన్యానికి మూల కనుక పూజ చేయడం కుదరని వారు ఇంట్లో ఏ దిక్కునైనా పూజ అనేది చేయవచ్చు. మీరు ఎక్కడైతే పూజ చేయదలిచారో ఆ ప్రదేశంలో కొద్దిగా నీటిని చల్లి ఆ తర్వాత పసుపు నీటితో అలికి వరిపిండితో ముగ్గులు వేయండి. మీ దగ్గర జాజి ఉంటే జాజితో అలికి కూడా ముగ్గులు పెట్టవచ్చండి. చక్కగా ఈ విధంగా ముగ్గులు పెట్టిన తర్వాత ఒక పీటను తీసుకుని నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టి వరిపిండితో ముగ్గులు వేసి ఆ పైన ఒక ఎర్రటి లేదా తెలుపు, పసుపు, పచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాలను వేసి ఒక తమలపాకును పెట్టి కొద్దిగా బియ్యం పోసి అమ్మవారి పటాన్ని అయితే ఈ విధంగా ప్రతిష్టాపన చేసుకోవాలండి. ఇలా ప్రతిష్ఠించుకున్న అమ్మవారిని అయితే ఇక కదపకూడదు. కాబట్టి పూజ చేసేంత వరకు కూడా అమ్మవారిని ఈ విధంగా అయితే పూజలు పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే అమ్మవారి యొక్క పటాన్ని చందనం ఇంకా కుంకుమ బొట్లతో అలంకరణ చేసుకోవాలి. మీ దగ్గర ఎక్కువగా కనుక పువ్వుల మాల లేనట్లయితే, ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో కొద్దిగా పువ్వుల రేట్లు ఎక్కువగానే ఉంటాయండి, అందరూ కొనలేకపోవచ్చు. అందుకు గాను అందరూ పూజ ఎలా చేసుకోవాలన్న విషయాన్ని నేను ఈ వీడియో ద్వారా షేర్ చేయబోతున్నాను. అలాగే పత్తి వస్త్రాన్ని వేశానండి. ఈ విధంగా మీ దగ్గర పత్తి ఉంటే పసుపు కుంకుమలతోటి చక్కగా అలంకరణ చేసి అమ్మవారికి వేయండి. ఇంట్లో పసుపు కుంకుమలు ఉన్నప్పటికీ కూడా ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానిస్తూ పూజలు అవి చేస్తున్నాం కాబట్టి కొత్తగా ఉన్నటువంటి పసుపు కుంకుమ ప్యాకెట్లు ఓపెన్ చేసి ఈ విధంగా నిండుగా పసుపు కుంకుమలని అమ్మవారికి సమర్పించండి. మనలో చాలామందికి కూడా లక్ష్మీదేవి అమ్మవారికి చీరలు కట్టి కలశం పెట్టి ఈ విధంగా అలంకరణ చేసి పూజలు చేయడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు, ఆనవాయితీ లేకపోవచ్చు.
అలాంటి వారందరూ కూడా అమ్మవారి పటానికి చక్కగా చీరనది కట్టి ఈ విధంగా అలంకరణ చేయవచ్చండి. అలాగే పూజలో అక్షయ పాత్రను పెట్టుకోవడం, లేదా లక్ష్మీ కుబేర కొంచెము, లేదా ధాన్యం బొట్టైనా సరే పూజలో పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచిదండి. ఈ విధంగా పూజలో పెట్టుకోవడం వలన ప్రతినిత్యము ఇంట్లో ధనానికి ధాన్యానికి ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది అని నమ్మకంగా ఈ విధంగా చేస్తూ ఉంటాము. కాబట్టి మీ దగ్గర అక్షయ పాత్ర, ధాన్యం బుట్ట లేదా లక్ష్మీ కుబేర కొంచెము ఇవి ఏమున్నా సరే పూజలో పెట్టుకోవచ్చు. కుబేర కుండలు ఉన్నా కూడా పూజలో పెట్టుకోవచ్చండి. ఆదిదేవుడైన వినాయకుడిని ఇలా పసుపు ముద్ద రూపంలో పూజిస్తే చాలా మంచిది శ్రావణ శుక్రవారాలలో. అందుకే పసుపు ముద్దగా తయారు చేసుకున్నాను. ఇక్కడ మీరు చూస్తుంది కాయిన్స్ ఫ్లవర్ బౌల్ అండి. ఈ కాయిన్స్ ఫ్లవర్ బౌల్ నేనే తయారు చేశానండి. కొబ్బరి చెప్పకి ఇలా కాయిన్స్ అన్నీ కూడా గమ్ముతో అంటించి అందులో బియ్యాన్ని పోసి లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాన్ని ఇందులో పెట్టుకుందామని ఈ విధంగా తయారు చేసుకున్నాను. ధనానికి ధాన్యానికి లోటు లేకుండా అమ్మవారు ఎల్లవేళలా ఇంటిని కాపాడుతుందని ఒక నమ్మకంతో ఈ విధంగా అమ్మవారికి అయితే అలంకరణ చేద్దామని శ్రావణ శుక్రవారాల్లో ప్రత్యేకమైన పూజలు చేసేటప్పుడు ఈ విధంగా అమ్మవారికి అలంకరణ చేస్తే అమ్మవారు ఉప్పొంగిపోతారండి. ఇంకా మీ దగ్గర కుబేర కుండలు, అక్షయ పాత్ర, లక్ష్మీ కుబేర కొంచెము, ధాన్యం బుట్ట ఇవి ఏమీ లేకపోయినా సరే మీ దగ్గర ఇలా గాజు బౌల్స్లో అయినా సరే, మట్టి కుండల్లో అయినా సరే అమ్మవారికి ఇలా మంగళకరమైన వస్తువులు అంటే ధాన్యము, తామర గింజలు, చిట్టి గాజులు, చిట్టి గవ్వలు మీ దగ్గర ఏముంటే అవన్నీ కూడా, లేదంటే పప్పులు, ధాన్యము లేదా బియ్యము ఇవన్నీ కూడా అమ్మవారి ముందు ఉంచవచ్చండి. ఇవన్నీ కూడా మనకి ప్రతినిత్యం అవసరమైనవి. ఇవన్నీ కూడా ఇంట్లో ఎప్పుడూ కూడా లోటు లేకుండా పొంగి పొర్లతో ఉండాలని, అన్నానికి లోటు లేకుండా చూడమని అమ్మవారికి నమస్కరించుకుని ఈ విధంగా అమ్మవారి ముందైతే పెట్టవలసి ఉంటుంది. లక్ష్మీదేవి అమ్మవారు అలంకార ప్రియురాలండి. అమ్మవారి పూజలో ఎంత అలంకరణ చేస్తే అంత ఉప్పొంగిపోతారు. అందుకుగాను పూజలో అలంకరణగా నిండుగా ఉన్నంతలోనే ఉన్న వాటితోనే తృప్తిగా అమ్మవారికి అలంకరణ చేసి పూజలు చేద్దాం. అలాగే నా దగ్గర అయితే ఇలా 10 రూపాయల నోట్లు అయితే ఉన్నాయండి. ఇవి ఎప్పుడు కూడా వరలక్ష్మీవ్రతం పూజల్లో, వినాయక చవితి పూజ అప్పుడు పెట్టుకుంటూ ఉంటాం కదా, అటువంటి నోట్సే అనమాట. ఈ నోట్లన్నీ కూడా నేను ఇలా పూజలో పెట్టుకోవటం, తర్వాత నేను బీరువాలో పెట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటాను. అలాగే ఈ 10 రూపీస్ నోట్స్ తోటి అమ్మవారికి అలంకరణ చేద్దాం అనుకుంటున్నానండి. ఇది ఎవరి శక్తి కొలది వారు అలంకరణ అనేది చేయవచ్చు. ప్రతి సంవత్సరం కూడా ఇలా డబ్బులు అయితే అమ్మవారి దగ్గర పెట్టడం, అలానే లోనాది పెట్టేస్తూ ఉంటానండి. కానీ ఈ సంవత్సరం మాత్రం అమ్మవారికి ఈ విధంగా అలంకరణ చేద్దామని ఒక ఆలోచన అయితే వచ్చింది. ఈ అలంకరణ మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు ఎవరికైనా లక్ష్మీదేవి అమ్మవారికి కాయిన్స్ ఫ్లవర్ బౌల్ కానీ లేదా ఇలా నోట్స్తో అలంకరణ చేసిన విధానం కానీ మీరు ఎవరికైనా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ద్వారా లేదా కమెంట్ సెక్షన్లో మీ కమెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మళ్ళీ పూజానంతరం కూడా ఈ ధనమంతా అలానే తీసి నేను బీరువాలో పెట్టేసుకుంటానండి. ఇలా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి ముందు పెట్టడం, ఇలా మళ్ళీ ధనాన్ని తీసి నేను బీరువాలో పెట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటాను. ఆల్రెడీ మన ఛానల్లో కాయిన్స్ ఫ్లవర్ బౌల్ ఏ విధంగా తయారు చేయవచ్చు అనే విషయాన్ని కూడా ముందుగానే వీడియో పెట్టున్నానండి. మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియో లింక్ మీకు ఇక్కడ హైకార్ట్లో కానీ లేదంటే డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను, చూడండి. చాలా అంటే చాలా అందంగా ఉంది. ప్రతి ఒక్కరింట్లో కూడా పూజ అనంతరం కొబ్బరి చెప్పులు అవి ఉంటాయి కదా, ఆ కొబ్బరి చెప్పులకి చక్కగా ఫెవిక్విక్ తోటి లేదా ఫెవికాల్తో కానీ లేదంటే గ్లూ గన్తో కానీ చక్కగా అంటించేయచ్చండి. చాలా ఈజీ. 10 అంటే 10 నిమిషాల్లో ఈ కాయిన్స్ ఫ్లవర్ బౌల్ అయితే తయారు చేయవచ్చు. ఇలా చూసినప్పుడైతే ఒక్క కాయిన్స్ ఫ్లవర్ బౌల్ లాగే కనిపిస్తుంది. ఆ తర్వాత లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం పెట్టిన తర్వాత మాత్రం అమ్మవారికి ఆసనంగా ఎంత అందంగా కనిపించిందనండి. నా 2 కళ్ళు సరిపోలేదు అలా చూడడానికి. ఇక అమ్మవారిని ప్రతిష్ఠించుకునే ముందుగా ఈ బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఒక తమలపాకు పెట్టి, నా దగ్గర లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉందండి, మీ దగ్గర లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉంటే పెట్టుకోండి, లేదంటే పసుపు ముద్దను కూడా లక్ష్మీదేవి అమ్మవారిగా భావిస్తూ ఆవాహనం చేసి తమలపాకు పైన పెట్టుకోవచ్చు. తప్పనిసరిగా పూజలో అయితే అమ్మవారి పాదాలు పెట్టుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర అమ్మవారి పాదాలు లేనట్లయితే మాత్రం ఏదైనా ఒక చిన్న ప్లేటు పైన మీరు వరిపిండితో కూడా అమ్మవారి పాదాలు వేసి పెట్టుకోవచ్చు. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి దీపాలలో ఐశ్వర్య ఉప్పు దీపం, ఐశ్వర్య ఉప్పు దీపాన్ని ఐశ్వర్య లక్ష్మీ దీపం అని కూడా అంటారండి. అలాగే కామాక్షి దీపం, అష్టలక్ష్మీ దీపం, పంచగవ్య దీపం ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి దీపాలు. కాబట్టి ఈ దీపాలన్నీ కూడా శ్రావణ శుక్రవారం వేళ ఒక్కొక్క రోజు ఒక్కొక్క దీపాన్ని అయితే వెలిగించవచ్చండి. అయితే ఈ తొలి శ్రావణ శుక్రవారం వేళ అమ్మవారిని మన ఇంటికి ఆహ్వానిస్తూ ఐశ్వర్య లక్ష్మీ దీపం ఏ విధంగా వెలిగించాలనే విషయాన్ని కూడా మీ అందరికీ ఇప్పుడే షేర్ చేస్తాను. మీ దగ్గర లోటస్ దీపాలు ఉంటే వెలిగించండి. ఈ రోజున తామర ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా అంటే చాలా మంచిదండి. మనకి మార్కెట్లో తామర ఒత్తులు అంటే అమ్ముతారు కాబట్టి ఒక్క తామర ఒత్తు అయినా సరే అమ్మవారికి ప్రత్యేకమైన దీపాన్ని వెలిగిస్తే అమ్మవారు ఉప్పొంగిపోతారండి. అమ్మవారికి కమల పుష్పాలన్నా, అలాగే కమల పుష్పాలతో పూజన్నా, లేదంటే తామర గింజలతో పూజన్నా అమ్మవారు చాలా అంటే చాలా ఇష్టం అండి.
కాబట్టి అమ్మవారికి ఇష్టమైనటువంటి పనుల్లో ఇది కూడా ముఖ్యమైనది. శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం వేళ చేయవలసిన పనులేమిటి, చేయకుండా పనులేమిటి విషయం కూడా తెలుసుకుందామండి. ఈ రోజున ఇంటికైతే రాళ్ళ ఉప్పు ప్యాకెట్ అయితే తీసుకురావాలండి. చాలా అంటే చాలా మంచిది. ఎందుకు అంటే లక్ష్మీదేవి అమ్మవారు సముద్ర మదనం జరిగేటప్పుడు అమ్మవారు ఉద్భవించారు కదండి. కాబట్టి సముద్రంలో దొరికే ఏ వస్తువులైనా సరే అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టము. అందులో రాళ్ళ ఉప్పు చాలా తక్కువ రేటుగా మనందరం కూడా కొనవచ్చు. కాబట్టి రాళ్ళ ఉప్పు ప్యాకెట్ ఈరోజు కొనుక్కురండి. కొత్తగా తెచ్చిన ప్యాకెట్లోంచి ఉప్పు తీసి ఇలా కమల పుష్పం ఉంటే కమల పుష్పంలో పెట్టండి. ఎందుకంటే అమ్మవారు కమల పుష్పంలో పద్మాసనం వేసుకుని కూర్చొని ఉంటారు కదా. అందుకు గాను రాళ్ళ ఉప్పు వేసి పంచగవ్య దీపాన్ని అయితే వెలిగిస్తున్నాను. పంచగవ్య దీపం మీ అందరికీ తెలుసు కదండి. ఉప్పు పైన పంచగవ్య దీపాన్ని వెలిగించినట్లయితే ఐశ్వర్య లక్ష్మీ దీపం అని అంటారు. కాబట్టి ఐశ్వర్యాన్ని ప్రసాదించే ఆ లక్ష్మీదేవి అమ్మవారి ముందు ఈ ఐశ్వర్య లక్ష్మీ దీపాన్ని అందరూ వెలిగించవచ్చు. ఇక ఆ ఉప్పు ప్యాకెట్ని ఏం చేయాలండి అంటే మిగతా శ్రావణ శుక్రవారాల్లో అమ్మవారి ముందు ఇలా ఐశ్వర్య లక్ష్మీ దీపాన్ని ఐశ్వర్య ఉప్పు దీపాన్ని వెలిగించేటప్పుడు ఆ ఉప్పును ఉపయోగించండి. ఇంకా పూజకు అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ముందుగా నిత్య దీపారాధన వెలిగించాలి. నిత్య దీపారాధన వెలిగించిన తర్వాతే మిగతా దీపాలన్నీ కూడా వెలిగించవలసి ఉంటుందండి. కామాక్షి దీపం, ఐశ్వర్య లక్ష్మీ దీపము, అలాగే తామరవత్తులలో దీపము ఇవన్నీ కూడా వెలిగించవలసి ఉంటుంది. ముందుగా ఆదిదేవుడైన వినాయకుడికి అయితే పూజ చేయాలి. లక్ష్మీదేవి అమ్మవారి శ్రావణ శుక్రవారం వేళ మన ఇంటికి ఆహ్వానం పలికినప్పుడు అమ్మవారి ఇంట్లో స్థిరనివాసం ఏర్పరచుకొని ఉండాలి అంటే ఇంట్లో కొన్ని చేయవలసిన పనులు, చేయకూడని పనులు ఏమిటి అంటే చేయవలసిన పనులలో ఇంటిని శుచి శుభ్రతగా ఉంచాలండి. కాబట్టి ఈ విధంగా అయితే ఇంటిని శుచి శుభ్రతగా ఉంచడం, ఇంటి ముందు ముగ్గులు వేయటం ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అమ్మవారికి ఇష్టం. ఇవన్నీ కూడా లక్ష్మీప్రదము. ఇంకా చేయకూడని పనులు ఏమిటి అంటే ఎవరిని ఈ రోజున నిందించకూడదండి. అంటే ఇంట్లో గొడవలు పడకూడదు. అలాగే చీటికి మాటికి గొడవలు పడటం ఇవన్నీ చేయటం వలన లక్ష్మీదేవి అమ్మవారికి అస్సలు ఇష్టం ఉండదు. అలాగే విడిచిన బట్టలు ఎక్కడ పడితే అక్కడ ఉంచకూడదు. గోళ్ళను కత్తిరించకూడదు. తలకి నూనె రాసుకోకూడదు. శ్రావణ శుక్రవారం వేళ అమ్మవారిని పూజించేటప్పుడు నాన్ వెజ్ అది తినకూడదండి. అలాగే ఈ రోజున ఉపవాసం ఉండవలసిన అవసరం అయితే లేదు. బ్రహ్మచర్యం పాటించాలి. ఉదయం వేళ సాయంత్రం వేళ కూడా అమ్మవారిని పూజించవలసి ఉంటుంది. సపరేట్గా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసినా లేదా మీరు దేవుని మందిరంలో పూజ చేసినా కూడా మీరు ఉదయం వేళ సాయంత్రం వేళ అమ్మవారికి దీపారాధన చేయండి, ధూపం వేయండి. ఇల్లంతా కూడా ధూపం వేస్తున్నట్లయితే ఇల్లంతా మంచి సువాసన వస్తుంది. అలాగే పూజలో కూడా కొద్దిగా జవ్వాది ఆయిలు లేదంటే కొద్దిగా జవ్వాది పౌడర్ని చల్లండి. ఇవేమీ లేనప్పటికీ కూడా కొద్దిగా పచ్చకర్పూరాన్ని చల్లండి. మంచి సువాసన వస్తుంది. ఎక్కడైతే మంచి సువాసన వెదజల్లుతూ ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి అమ్మవారు తప్పకుండా నివాసం ఉంటారండి. స్థిరనివాసం ఏర్పరచుకొని ఉంటారు. శ్రావణ శుక్రవారాలలో అమ్మవారిని పూజించేటప్పుడు ప్రతి శుక్రవారం వేళ మరి కలశాన్ని ఏర్పాటు చేసి పూజ చేయాలా అంటే మీకు కలశం ఆనవాయితీ ఉంటే పెట్టుకోవచ్చండి, తప్పులేదు. శ్రావణ వరలక్ష్మి వ్రతం రోజున మాత్రమే కలశం పెట్టాలని అయితే ఏమీ లేదు. మీరు ప్రతి శుక్రవారం వేళ కూడా కలశాన్ని ఏర్పాటు చేసుకుని పూజ అయితే చేయవచ్చు. ఒకవేళ మాకు కలశం ఆనవాయితీ లేదని మరి మేమేం చేయాలి అంటే కలశం ఆనవాయితీ లేని వారు ఈ విధంగా లక్ష్మీదేవి అమ్మవారికి అయితే అలంకరణ చేసి పూజలు అయితే చేసుకోండి. ఈ రోజున అమ్మవారికి తామర గింజలు, చిట్టి గాజులు, చిట్టి గవ్వలు, మంగళకరమైన వస్తువులతో మీ దగ్గర ఎన్ని మంగళకరమైన వస్తువులు ఉంటే వాటన్నిటితో కూడా శ్రీ లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుతూ అమ్మవారి ముందైతే పూజ చేయవలసి ఉంటుంది. అలాగే మహాలక్ష్మి అష్టకం, కనకదార స్తోత్రం ఇవన్నీ కూడా చక్కగా చదువుకోండి. అమ్మని ధ్యానించండి. కళ్ళు మూసుకొని పూజ మీదే శ్రద్ధ ఉంచి పూజ అయితే చేయవలసి ఉంటుంది. మనసు ఆలోచనలు ఎక్కడో ఉంచి శరీరం మాత్రమే పూజ చేస్తూ ఉంటే మాత్రం ఆ పూజకు ఫలితం రాదండి. కాబట్టి పూజ చేస్తున్నప్పుడు అమ్మని ధ్యానిస్తూ లేదా మీరు టీవీలో కానీ లేదా ఫోన్లో కానీ చక్కగా అమ్మవారి పాటలు పాడుకుంటూ నిర్మలమైన భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించండి. తప్పకుండా మీరు కోరిన కోరికలు అమ్మవారు నెరవేరుస్తారు. తొలిగుంట ముందుగా గణనాథుడికి పూజలు చేసి దీపం ధూపం నైవేద్యం సమర్పించి ఆ తర్వాత శ్రీ లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుతున్నానండి. మీ దగ్గర మంగళకరమైన వస్తువులు లేనట్లయితే కొద్దిగా కుంకుమను తీసుకొని అమ్మవారి ముందు నమస్కరించుకొని ఈ విధంగా లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుతూ కుంకుమ అయితే ఇలా ప్లేట్లో వేసుకోండి. ఇలా వేసిన ఈ కుంకుమ చాలా పవిత్రమైనదండి. ఈ కుంకుమని పూజ అనంతరం మీరు కూడా నుదుటిని ధారణ చేయండి. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు పెట్టండి. ఇంకా ఎక్కువ కుంకుమ ఉన్నట్లయితే ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని ప్రతినిత్యము ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా నుదుటిని ధారణ చేయండి. అలాగే ఇంటి ప్రధాన కుమారి సింహద్వారానికి ఈ కుంకుమ బొట్టు పెట్టడం వలన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాదు, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇల్లు వెళ్ళవెళ్ళలా ప్రశాంతంగా ఉంటుందండి. ఈ రోజున అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం ఏమిటంటే పండ్లైన నైవేద్యంగా పెట్టవచ్చు, పాలతో చేసిన నైవేద్యం పెట్టవచ్చు. మీ శక్తి కొలది అమ్మవారికి ప్రతి శుక్రవారం వేళ కూడా నిండు ముత్తైదు తాంబూలాన్ని సమర్పించవచ్చు. లేదా 2 తమలపాకులు, 2 పళ్ళు, పసుపు కుంకుమ
దక్షిణ సమేతంగా 2 గాజులు పెట్టి అమ్మవారికి అయితే తాంబూలం ఇవ్వాల్సి ఉంటుందండి. ఇలా అమ్మవారికి ఒక్కరికైనా సరే తాంబూలం ఇస్తే చాలా అంటే చాలా మంచిది. ఇంకా అమ్మవారికి ఈ రోజున పంచహారతి, పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. ఇలా అమ్మవారికి మంగళహారతి ఇచ్చిన తర్వాత మీ అందరూ తీసుకొని కుటుంబ సభ్యులు కూడా ఇచ్చి నమస్కరించుకోండి. ఇలా భార్యాభర్తలు ఇద్దరు కలిసి పూజ చేయవచ్చు, లేదా మీరు ఒక్కరే పూజ అయినా చేయవచ్చండి. ఈ శ్రావణ శుక్రవారం వేళ పూజించిన తర్వాత పూజాపీఠాన్ని అయితే అసలు కదపవద్దండి. ఉదయం వేళ సాయంత్రం వేళ దీపారాధన చేయండి. శనివారం ఉదయం వేళ కూడా దీపారాధన చేసి అప్పుడు పూజాపీఠాన్ని కదపండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. అప్పటి వరకు నమస్కారం అండి.